ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు. చూడండి ఈ మాట, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. గట్టిగా దేవునికి స్తోత్రం. ఎలా వస్తారంట వారు? సంతోషంతో కాదు, అక్కడ ఏడుస్తూ వస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ పై వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. 3వ వచనము, ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనం వచ్చుచున్నది, ఏ నివాసి లేకుండా దాని దేశమును పాడు చేయను, మనుషులేమి పశువులేమి అందరూ పారిపోదురు, అందరూ తల్లిపోదురు. ఒక శ్రమ వస్తుంది. ఒక శ్రమ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కరెక్టే, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మొన్న వారంలో సండే స్కూల్ చెప్తూ ఈ జోసెఫ్ వాళ్ళ పాప అదస్తా అంటుంది, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి అడిగాను. అదే పారిపోవాలని గట్టిగా. అవునమ్మా, పారిపోవాలి, దేవుని దగ్గర పారిపోవాలన్నాను గట్టిగా. ఆ పాప చక్కగా చెప్పి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? పారిపోవాలి. కష్టం వచ్చినప్పుడు పారిపోవాలని చెప్తుంది. అవును, కరెక్ట్. ఎక్కడ పారిపోవాలంటే దేవుని పారిపోవడం కాదు, దేవునికి దగ్గరగా పారిపోవాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. అదే మనం చూస్తున్నాం. 4వ వచనం, ఆ కాలమున, ఏ కాలమున? వారి యొక్క నాశనము, లేకపోతే వారు శ్రమ కలిగిన టైంలో వారంతా కూడా కూడి వచ్చేది. ఎక్కడికి కూడి వస్తున్నారు? మందిరానికి. ఇంకా ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకే వచ్చేదరు. అందుకే దావీదు అంటాడు, శ్రమ కలగక మునుపు నేనేం చేశాను? త్రోవ విడిచాను. నిజంగా దేవునికి వాక్యం వచ్చిన భక్తులందరూ కూడా ఏదో ఒక శ్రమతో బాధపడ్డారు. శ్రమ లేని వారు ఎవరైనా చూపించగలరా బైబిల్లో? ఒక్కడు కూడా లేదు. అందుకే ఒక వ్యక్తి అంటారు, పాపం లేని కుమారుడు దేవునికి ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రభు. కానీ శ్రమ లేని వ్యక్తి ఒక్కడు కూడా లేడు. చివరికి యేసు ప్రభు కూడా ఆయన శ్రమ పడ్డాడు. శ్రమ ద్వారా ఆయన మహిమను పొందుకున్నాడు. దేవుని మాటలు మా వెలుగులో దీవించును గాక. ఆమేన్.